పెద్దరాజు యాదవుల పెద్దరాజు ఆలోచించి ఎడమ కాలులా వంటి యాదవుల పెద్దరాజు ఎడమ కాలులా బట్టి పట్టు విరికని కండ వచ్చింది పిక్కకండ పెద్దరాజు పిక్కకండ బట్టి గొడ్డలతోటి కోసింది కోసి పాము కట్టేసింది ఇప్పుడు కోసిన కండ కదా రకరకాలు చెప్తాను ఈ పాము అనుకున్నది ఈ కప్పను పట్టుకొని గిన్ని రోజుల కంక పట్టి దవడలు వస్తాను ఈ కండ ఎర్ర అని కప్ప ఇడిచిపెట్టిందా ఈ కండ అందుకున్నది పాము కండ అనుకుని పాము ఇటు వెళ్ళిపోతాను కప్పని ఎప్పుడు ఇడిచిపెట్టిందో కప్ప శంగుని ఎగిరి సముద్రంలో దొరికింది సీతాపతాల లోకం పోయి దాని స్త్రో తిప్పుకున్నది స్త్రో తిప్పుకొని గబ 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 హాని నీళ్ళ దగ్గర తేలింది తేలి అయ్యా మీరెవరు అంటే నేను యాదవుల పెద్దిరాజును అన్నాడు అయ్యా పెద్దిరాజా నువ్వు ఏమట్టి నా ప్రాణం దక్కింది పెద్దిరాజా నువ్వు ఎక్కడికి పోతాను ఆయన అన్న అమ్మా ఈ సత్యేడు సంవత్సరం యువతలుడు నుంచి అవతలుడు చూస్తే గదా ఎరుగులు కొట్టుక తినే గండవేరి పక్షుల మర్రి కనబడతాను ఆ మర్రి మీద వాటి ఇల్లు 4 దూరాల ఇల్లు ఎలుపుతోటి ఉన్నది ఆ మర్రి మీద వాటి గూడు ఆగో వెనుక మర్రికాడి వాళ్ళమ్మా అన్నాడు మర్రికాడి వాళ్ళంటే అంత సముద్రమా ఎట్లా దాటనో నాకు తెలియదమ్మా అన్నాడు పెద్దరాజా నువ్వు బాధపడకు ఆగో నా కుల బాంధులందరినీ పిలిచి ఆనాడు శ్రీరాముల వారికి ఎట్లా వార్త కట్టాయో ఈనాడు నేను కప్పల వార్త కడతానన్నాడు అని నా కుల బాంధలు ఇస్తా అంటే కప్పలు 3 రకాల కప్పలు ఏం కప్ప ఎరికేనా ఒకటేమో శ్రీరామ కప్ప అంటే ఒకటి శ్రీరామ కప్ప ఒకటి కోమడి కప్ప ఒకటి కండక్టర్ కప్ప అరే మంచిగానే ఈ కప్పల పేర్లు శ్రీరామ కప్ప అంటే గోండ్ర కప్ప అంటే దానికి ఇట్లా నామం ఉంటది ముందట నామం ఉంటది తలకాయ మీద అది శ్రీరామ కప్ప అంటే ఇంకో కండక్టర్ కప్ప అంటే వాన బట్టి వచ్చినాక టిక్ 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 అది కండక్టర్ కప్ప కోడి కప్ప అంటే పెద్ద జగ్ 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 దానికి అది కోడి కప్ప అయ్యాది దాని కుల బాంధలు విరుచుకున్నదా కుల బాధలు విరుచుకుంటే కప్పల బాధలు కప్పల కెరక కప్పలని వచ్చి యువతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు కప్పల ఆరతి ఆ మొదటి కప్ప పెద్దరాజా చలిగమ్మ ఆడది ఇక్కడ పోమన్నాడు యాదవుల పెద్దరాజు అనుకున్నాడు నా వదన ఎక్కడ ఈ కప్ప అధికారం ఎక్కడ నేను అడుగు పెడితేనే భూమి సయ్యటలు ఆడుతుంది దీని అధికారం ఎక్కడ పెద్దరాజా భయపడ ఇది ఇట్లా ఎందుకు అని యాదవుల పెద్దరాజు మెల్లగా ఎడమ కాళ్ళు లావెట్టి మొదటి కప్పవి చేసి ఇట్లా ఊరి తొక్కి చూసిండు అది సింతాగు మందం కూడా కిందికి గొంగుతలేదు అబ్బా నాయన నీళ్ళలో నీకు గింత బలం ఉన్నదా అనుకున్నాడు యాదవుల పెద్దరాజు కప్పల వారతి మీదికెళ్ళి తాను బయలు వెళ్ళిండు కప్పల వారతి మీదికెళ్ళి యాదవుల పెద్దరాజు రాబట్టారా పెద్దరాజు వస్తాడు ఇవతల ఒడ్డు ఉంటే అవతల ఒడ్డుకు యాదవుల పెద్దరాజు కప్పల అవతల ఒడ్డు కట్టిన పెద్దరాజు వచ్చి ఇక మర్రికాడికి నడిచిపోతా అని యాదవుల పెద్దరాజు ధనాధన చూడవమ్మా మరి వెనక్కి వల్ల వస్తున్నాడు మరి వెనుకల వస్తా ఉన్నాడు మర్రి వేదికి అట్లయితే గదా ఏనుగులు కొట్టుక తిని అవి బొక్కలన్నీ మర్రి కింద ఎత్తే బొక్కలు రాసులు పడుతున్నాయి మర్రి కింద ఇక పెద్దరాజు మర్రికాడి పోతానని బొక్కలని అడుగు పెడితే పెద్దరాజు వదను బొక్కలు పర్ర 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 అంటానికి బొక్కలని అని ఈ ఆధార పెద్దరాజు మర్రికాడికి వచ్చేట మీద మొక్కలు చూసి 4 దూరాల ఇల్లు ఎలుపుతోటి ఉన్నది వాటి గూడి
మరి గూటే గిట్ట పెద్దగా ఉన్నది, పత్తులంత పెద్దగా ఉన్నదా? పత్తుల కింద నా ప్రాణం పోతుందా ఏంది మాయమ్మ? గొడవలు వనక సాగినాయి యాదవుల గొడవలు వనక సాగినాయా? యాదవుల పెద్దరాజు మర్రి కింద ఉండని గదా ఇది ఒకటిగా తినే గండవేరి పక్షులు పడవమ్మ. గానాడు గదా గండవేరి పక్షులయ్యా అయ్యరామ 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 పరమ వైకుంఠ గయ్యగైన పత్తులు అత్తడు చూసినవా? పొంగాగిరి అడుగులోన ఎల్లటేనుగా మెత్తాంది. ఈ ఎల్లటేనుగా మెత్త ఆడిపక్షి ఏమన్నది? నాదా అక్కడ ఏనుగా మెత్తాంది, దాన్ని నువ్వు కాళ్ళతోటి రన్ను కట్టి నా ముక్కు మీద నిలబెట్టు, అది సాయంత్రం భోజనానికి అవుతుంది అన్నది. ఆడి పక్షి మాట ఇన్నది మగ పక్షి. మగ పక్షి వచ్చినది పొంగాగిరి మడుగుల మీటే ఏనుగను కళ్ళతోటి రయ్యి వంటది అనుకొని వచ్చింది. ఆడి పక్షి ముక్కు మీద నిలబెట్టింది. ఆడి పక్షి ముక్కు మీద నిలబెట్టి రెండు పత్తులు చూడు రెప్పలు రెప్పలు కలుపుకొని వస్తా అంటే పత్తుల రెప్పల గాడుకు మళ్ళీ ఉయ్యాల చెంపాలుతున్నది. ఇంత గాడి పెక్కడు అని యాదవల పెద్దలు మర్రి కింద ఉండి ఇట్లా చూసి వా అబ్బా నాయను గండవేరి పక్షులు వస్తాను ఏనుగా నాది ముక్కు మీద నిలబెట్టుకొని వస్తాను. నన్ను నన్ను బతకదా నా ప్రాణం పోదా అనుకున్న యాదవల పెద్దరాదు గొడ్డలు పట్టుకుని కథ అనుకున్నాను యాదవల పెద్దరాదు అని అది చూస్తే మర్రికి బొర్రి ఉన్నది. చెప్పని వీడు పెద్దరాదు అంతటి పెద్దరాదు మర్రి బొర్రెలో కూర్చున్నాడు. మర్రి బొర్రెలో కూర్చున్నాడా? గయ్యమంట పత్తులు వచ్చి గేరు కొట్టే మరి చుట్టంగా గేరు కొట్టి ఆ రెండు పత్తులు ఇట్లా అల్లి మర్రి మండలి ఆడితే మర్రి మండల కొసలు భూమి కాని వాడి వదలు మర్రి కొసలు భూమి కాని నిర్మలంగా మర్రి మీదకి లేచినాక రెండు పత్తులు ఊట్లో వండుకొని ఆడిపచ్చి అంటాంది. అయ్యా ఇప్పుడు తెచ్చిన మగ పక్షి ఉన్నది కదా, దాన్ని జీరుకున్న నా నోటికి ఏనుగని ఉన్నది కదా, ఇప్పుడు ఏనుగున్నది కదా, ఆ ఏనుగని జీరుకున్న నోటికి నేను తింటానయ్యా అన్నది. ఆ మగ పక్షి తెచ్చిన ఏనుగను మాంసం జీరుకుంటా ఆడిపక్షి నోటికి ఇస్తే ఆడిపక్షి తినుకుంటా బొక్కల కింద చెట్ల పడతాని తప్ప తప్ప బొక్కలు పడతాంటే మర్రి బొర్రెలు నుండి యాదవల పెద్దరాదు గుండె దడ దడ పెద్దరాదు నీ అమ్మాయి బొక్కలు కట్టెత్త దాని కింద నేను లెక్క వాడికి నేను విషాదమా అనుకోండి యాదవల పెద్దరాదు. ఆ గద మరి బతలైన గండవేరి పక్షులు ఏనుగని తిని తలలు తలగలుపుకొని పండుకున్నాక మర్రి బొర్రెలకి వెళ్ళేసింది యాదవల పెద్దరాదు. పెద్దరా వచ్చి చూస్తే తల కలుపుకొని పండుకొని మరి పండుకొని ఉన్నాయి. ఆ పత్తులు నాకు ఎట్లా దొరకాలి అనుకున్నాడు యాదవల పెద్దరా. ఆ పత్తుల మీద ఒక మండ ఇట్లా అడ్డ ఉన్నది. అడ్డ ఉన్నప్పుడు యాదవల పెద్దరా అనుకున్నాడు ఆ మండ నాకు అంకింది అనుకో పత్తులు నాకు అంకినట్టే. ఒకవేళ మండ నాకు అంకపోతే పత్తుల కింద నా ప్రాణం పోతుందా అని యాదవల పెద్దరాజు గొడ్డలి నోట పట్టుకొని మూడో గట్టి పెద్దరాజు వచ్చి పెద్దరాజు మండలం అందుకొని ఆలడబడ్డాడు. ఆలడబడి మెల్లగా ఒక కాలు తీసిండు ఆడిపక్షిద పెట్టిండు, ఒక కాలు తీసిండు మగ పక్షిద పెట్టిండు, మండ ఇడిచిపెట్టిండు. ఇడిచి పెడితే మండ మీది
పెద్దిరాజు వదనంతా ఈ ఆడిపక్షి మీద మగ పక్షి మీద అయింది. అప్పుడు ఆడిపక్షి అన్నది, నాదో నా ఈక మీద ఈగ అనింది, నీ ఈకతోటి కొట్టు 20 ఆవిడ ఉన్నది. పెద్దిరాజు అనుకున్నాడు, నా వదనంతా కొడితే ఈగెత్తాయి ఉన్నదా అనుకుంటే యాదవాల పెద్దిరాజు. ఆడిపక్షి అంటాంది, మగపక్షి అంటాంది, బామా నా తోక మీద దోమాలింది, నీ తోకతోటి కొట్టు 90 ఆవిడ ఉన్నది. నా వదనంతా కొడితే ఈగ దోమ అంతా ఉన్నదా అనుకున్నాడు యాదవుల పెద్దిరాజు. మెల్లగా ఆడిపక్షి తల సందు వాపి మగ పక్షిని తల తలకి నాడు రామో రామ, ఆడిపక్షి అనగా వచ్చే రామ రామ, ఆడిపక్షి అనగా వచ్చి ఉక్కు ఓలా వెళ్ళిపన్నాడు, ఓలా దొర వచ్చే రామ రామ, దగ్గర గుంజినాడు రామ రామ, తాళం వల్ల చేసినాడు రామ రామ. గుర్తు దగ్గర తాళం వేసి ఈ పాన తీసిన పచ్చిని ఒక్క కాలుతో బేలు అనపడ్డ. ఈ ఆడిపక్షిని అనగబట్టి ఒళ్ళు దొరకొచ్చింది కదా, ఇడిదంటే బేలు అనపడ్డది. ఆ మండలతోటి కారిన ఆకుల మీద కారిన రక్తం అంతా 7 14 బాండలు బాండవారు నిండినయో. యాదవుల పెద్దిరాజు మరి ఇదిగా వచ్చిండు. మరి దెబ్బని రక్తం నేను కొంట పోతానా, సాల్తలేంటి నేను మళ్ళీ వస్తానా, వాళ్ళు 5 సరిపోతలేదు పెద్దిరాజు అంటే ఈ పచ్చిని కొంట పోయి నేను ఆన్య కొత్త అనే రక్తం మళ్ళా వస్తాడు ఎందుకు అని 7 బిందెలు ఎక్కడ కావడి పెట్టుకున్నాడు. ఈ ఆడిపక్షిని ముంగడి దిక్కు కావడి పెట్టుకున్నాడు. కూర కావడి పెట్టుకొని యాదవుల పెద్దిరాజు పెద్దిరాజు బయలు సానలా వస్తా ఉన్నాడు. అయ్యో మళ్ళీ చూడు పెద్దిరాజు కప్పల ఆరతి వీధికెళ్ళి అవతల నుంచి ఇతరుడు కచ్చింది పెద్దిరాజు. అడవిలా వస్తా ఉన్నాడా పెద్దిరాజు అడవి లోపల వస్తా అంటే కూర కావాలన్న ఆడిపక్షి ఏమన్నది, అప్పుడు మరి మాత్రం కావట్లో ఉన్నాడు మాత్రం ఒక్కు తినేలా మరి పాడి పక్షి పెద్దిరాజు మొక్క. అయ్యా పెద్దిరాజా, ఇయ్యా ఏమయ్యా పెద్దిరాజా, పెద్దిరాజు ఇయ్యా ఏమయ్యా పెద్దిరాజా, పెద్దిరాజు నా భర్త ప్రాణము తీసినము పెద్దిరాజు, ఇయ్యా రక్తాన్ని పట్టుకొని పోతుండవా, మరి ఒక్కసారి నన్ను బంధించిన ఆయన నీకట మాత్రం అనగా రక్తం కావాలి, నా భర్త ప్రాణం తీసిన రక్తం పట్టుకొని పోతున్నావు. కానీ నీకు 2 పిల్లలు ఉన్నట్టు నాకు 2 పిల్లలు ఉన్నారు, అవ్వయ్య లేని పిల్లలాగా అయితేనే ఆయన నీ పిల్లలు ఎక్కువ రాలే, నా పిల్లలు ఏమి తక్కువ రాలేదు పెద్దిరాజా. ఇయ్యా నన్ను వదిలిపెడతారా పెద్దిరాజు, నన్ను వదిలిపెడితే పురుగో పూజని అంటే మాత్రం 2 పిల్లలు చదువుకొని నా పిల్లల కన్నందుకు పేరు తెచ్చుకుంటా ఎవరైనా అయ్యలేని పిల్లలాగా అయిపోతారు. ఇక నన్ను వదిలిపెట్టారు అయ్యా పెద్దిరాజు. అయ్యా పెద్దిరాజా వదిలిపెట్టిన ఆయన నీకు నట్టు నేనో కొడుకును కన్నా నేనో బిడ్డను కన్నా అయ్యా నా భర్త ప్రాణం తీసిన నా పిల్లలు పెద్దిరాజా నన్ను వదిలిపెడితే పురుగో పూసి తీసుకొచ్చి నా పిల్లలు చదువుకుని నన్ను వదిలిపెట్టరాదు పెద్దిరాజా అన్నదా. పెద్దిరాజు తాళి కలిగినమ్మా పెద్దిరాజుకు జాలి కలిగింది. అరే నీ తల్లి ముండవయ్యా దీనికి కూడా ఒక కొడుకు ఒక బిడ్డ ఇది ఉంటే పొలగల్లా దాదుకుంటుందా కానీ 7 14 బిందెలు ఉన్నాయి ముత్తరాజులు ఆ రక్తమే సరిపుచ్చుకోమంట అనుకున్నాడు యాదవుల పెద్దిరాజు. సరే ఈ బిడ్డ అని ఆ మాత్రమే కోరక వాడి కింద పెట్టి
ఉక్కు వల తీసి తాళం తీసి ఉత్తు ఎలుపు అని ఓ బిడ్డ అని ఆడిపక్షి విడిచిపెట్టి ఆడిపక్షి నిడిచి పెడితే గగనం వదిలేసింది ఆడిపక్షి. అప్పుడు గగనం మంది లేచి పెద్దిరాజు వంకదు దేవురే పెద్దిరాజా నా భర్త ప్రాణం నువ్వు తీసినావు. అయ్యా పెద్దిరాజా నా భర్త ప్రాణం తీసినావు కానీ ఒక్క మాట రేపు పొద్దుగా అంటే మాత్రం నీ పెద్దమ్మ నీ భార్య పెద్దమ్మ నా భర్త ప్రాణం నువ్వు ఎట్లా తీసినావు నీ ప్రాణం తీపియపోతే నా పేరు ఆడిపక్షి కాదు. రేపు పొద్దుగా నీ ప్రాణం తీసిన తర్వాత నీ భార్య పెద్దమ్మ నేను ఒక్క దిక్కు ఇద్దరు ఒక్కసారి మున్న మొత్తం పెద్దిరాజు పోతే ఓని నిన్ను పొలమాన దాని నిద్ర పెద్దిరాజా పెద్దిరాజు ఆడిపక్షి చూడవేమ్మా ఏమి నా పెద్దిరాజా రేపుకి అల్ల వరకు నీ ప్రాణం తీయించి నీ భార్య పెద్దమదేవి నేను ఒక్కరేవు నా ముండబోయాలన్నది మీదికి లేచిన కన్నా నా మాట యాదవుల పెద్దరాజని తల్లి ఉండవయ్యా పత్కి పోతి పో బిడ్డ అదే మాట నా చేతిలో ఉన్నప్పుడు నువ్వు అంటే నీ ప్రాణం ఎత్తిస్తాను మీది వెనక ఇక బతికిపోని 7 పదవి కావాలన్నాయా ఇటు 7 బిందెలు కావడి పెట్టింది ఇటు 7 బిందెలు కావడి పెట్టుకోని నరడడుగుల పడి యాదవుల పెద్దరాజు కూర కావడి ఎత్తుకోని రామరామ సీతారామ యాదవుల పెద్దరాజు రావచ్చారా పెద్దరాజు మొత్తం ఉన్నా కూర కావడి ఎత్తుకొని పెద్దరాజు వస్తా అంటే కళ్యాణం దేవుడు గదవీర సోమేశ్వర స్వామి చూసిండు. కళ్యాణం దేవుడు గదవీర సోమేశ్వర స్వామి ఏమనుకున్నాడు అరే చూసినవా ఆడళ్లకు ఉరికే బండికి రోలడ్డ వేసిన ఒక వాటెత్తే వాళ్ళు రక్తం లేరు సంతానం ఏమని నన్ను అడగరని నేను అనుకున్నా. మరి పెద్దరాజు రక్తం తెస్తాను రక్తం తెచ్చి ముత్తరాశలకి ఇస్తాడు వాళ్ళు గుండం చేసి స్నానం చేస్తారు. కళ్యాణ దేవుడు సంతానం ఇవ్వమంటారు ముండలకు నేను ఎట్లా సంతానం ఇవ్వాలి ముండలకు నేను ఎత్తియాల సంతానం అని కళ్యాణ దేవుడు ఈ రక్తం వాళ్ళ గుంటమని ఇస్తానా అనుకున్నాడు. కళ్యాణ దేవుడు గరత మళ్ళా కాక వేషం కట్టినాడు బొల్లి గద్ద అవతారం ఎత్తిండు ఇక రయ్యమంతా వచ్చిండే రయ్యమంట వచ్చి కూర కావని ఒక్క తన్నుదాన్ని నిండు కూర కావనంతా కావడి కింద పడ్డ 7-14 బిందెల రక్తం అంతా నేలపడి బిందెల బోర్ల పడే రక్తం అంతా పోయింది భగవంత కావడి బోర్ల పడే ఈ రక్తం అంతా నేలపాల ముత్తర చేతులున్న పచ్చని వదిలిపెట్టుకుంటుంది చేతులున్న పచ్చని వదిలిపెట్టుకుంటుంది. ఇప్పుడు నేను ఏడ పోవాలి మళ్ళీ ఇక్కడ రక్తం ముత్తరాజు వాళ్ళకి నా ముఖం ఎట్లా చూస్తాను అనుకోండి. యాదవరా పెద్దిరాజు అయ్యో రామో యాదవరా పెద్దిరాజు చిన్నవయ్యి పెద్దిరాజు పెద్దిరాజు చిన్నవయ్యి పెద్దిరాజు పెద్దిరాజు రాతరాజు వాళ్ళకు ముత్తరాజు వాళ్ళకు నా ముఖం ఎట్లా చూసారు కూడా యాదవరా పెద్దిరాజు అడవిలోరా పెద్దిరాజు తాను కూడా తిరుగుతున్నాడేమో అడవిలో పెద్దరాజు తిరుగుతా అంటే ఎక్కడ తిరిగినా గాని గదా ఎనుగల కొట్టుగా తినే గంట వేరు పక్షులు దొరుకుతలేవు. రామ రామ రఘురామ దేవ అయ్యో రామ అయ్యో రామ పెద్దరాజు చిన్నవి రాను చూడవమ్మా రాతరాత వాళ్ళకు ముత్తరాజు వాళ్ళకు నా ముఖం ఎట్లా చూపించాలనుకున్నాడు యాదవర పెద్దిరాజు
కింద పోయి తదుపరి ఆవుల మందగాడి కట్టిండు యాదవల పెద్దిరాజు చూడవే ఈ ముత్తరాజు వాళ్ళకు నా ముఖమెట్ల చూపించాలి ఆయన యాదవల పెద్దిరాజు దమ్ముడాళ్ళ కింద కళ్యాణం గుల్ల కాడ దమ్ముడాళ్ళ కింద దజ్జా కోడి ఆవుల మంద కాడ యాదవల పెద్దిరాజు కూర్చున్నాడు యాదవల పెద్దిరాజు ఎప్పుడు కూర్చున్నాడు దమ్ముడాళ్ళ కింద యాదవల పెద్దిరాజు కూర్చున్నాడా గండవే పస్తే గగనమంది